ఆ, ప్రస్తుతం నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలని ఆసక్తి ఉంది. సీఎం ప్రజలకు మధ్య ప్రకటించినటువంటి 6 పథకాలు ప్రజలకు పట్ల ఎంతో చేయాలని ఉంది. కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల ఆ అప్పులు కట్టే ఆయన చేయవలసిన స్కీమ్స్ విషయంలో అన్ని విషయంలో మహిళా జ్యోతి విషయంలో బస్సు ఒక విషయంలో కరెంటు విషయంలో గ్యాస్ విషయంలో ఒక సబ్సిడీ దొరుకుతుంది ప్రజలకు. కానీ మిగతా అన్ని విషయంలో కూడా 200 యూనిట్స్ పవర్ విషయంలో అయితేనేమి ఆయనకు చేయాలని ఆసక్తి ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కట్టనీకే ఇవన్నీ సాధ్యపడతలేదు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఉచిత పథకాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉండేవి, డెవలప్మెంట్ ఎక్కువ ఉండేది. అవును. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూల్చివేతలే ఎక్కువగా ఉన్నాయి అని అంటారు. కూల్చివేతలని ఏం కాదండి, అవి గత ప్రభుత్వం చేసినటువంటి నాలలు కబ్జా చేసుకొని చెరువులు ఇట్లా వర్షపు నీళ్ళు పోకుండా కబ్జా చేసి దాని దిక్కెళ్ళి మన సిటీలో కూడా వచ్చిన ఎన్నో సంఘటనలు మనం చూసినాం. అది ఏ పెద్ద పెద్ద లీడర్స్కే ఫిలిం స్టార్స్కే తప్పలేదు. హైడ్రా అనేది మంచి పథకము. నోటరీ ల్యాండ్స్ కూడా కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అడిగారు. జీరో ల్యాండ్ గవర్నమెంట్ భూములను కబ్జా చేసుకొని కట్టారు. అది చేయాల్సిన విషయంలో అంటే పేదవాళ్ళు అనాలోచితంగా ఏదో అలాగా తీసుకొని కట్టుకున్నారు, కానీ ఇప్పుడు దాన్ని పరిణామాలు ఎదుర్కొంటారు. థ్యాంక్ యూ.